ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాక్లెట్స్ పరిశ్రమను మంత్రి ప్రారంభించారు. రైతుల కోసం డైరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. రైతులు హ్యాచరీస్ ఏర్పాటు చేసుకునేందుకు అన్ని విధాల సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. శంషాబాద్లో త్వరలోనే ప్రభుత్వ డైరీని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మరి ఇక్కడ ఈ యూనిట్ ని ప్రారంభించడం అనేది నిజంగా శుభ పరిణామం. బట్ ఈరోజు భారతదేశంలో గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో పట్టినాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి తెలుసు ఎన్ని ఇబ్బందులు పడుతారో, ఎన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి, లోకల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తాయి. మరి గతంలో చూసినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రెండోది వాళ్ళు తీసుకునేటువంటి పాల సేకరణ కూడా ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో దాంట్లో కూడా అనేక మందికి అవకాశాలు వచ్చేటువంటిది. బట్ ఈ బెస్ట్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ తయారు చేయడంలో ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా మన డైరెక్ట్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు యాక్చువల్ వారే రావాల్సి ఉంటే ఈరోజు మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యవసరమైనటువంటి మీటింగ్ వల్ల రాలేకపోవడం జరిగింది. మరి వారే ఈరోజు నీకు ఇండస్ట్రీ రంగంలో కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, మరి బెస్ట్ పాలసీ వచ్చిన తర్వాత ఇంతకుముందే జయేష్ గారు చెప్పినట్టు ఈరోజు